హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ చంసా. ఈ వీడియోలో మనం జావాలో డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే మనము డిఫరెంట్ వాల్యూస్ స్టోర్ చేస్తాం కదా వేరియబుల్స్లోకి. అదే డేటా టైప్స్ అనమాట. ఏం స్టోర్ చేస్తారని మీకు క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే ఇంటీజర్ కానీ, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కానీ, వర్డ్స్ కానీ అంటే క్యారెక్టర్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ ఎక్సెట్రా అనమాట. అదే డేటా టైప్ అనమాట. మళ్ళీ డేటా టైప్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి మనము బూలియన్, క్యార్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్ అండ్ డబుల్ అనమాట జావాలో. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి క్లాసెస్, ఇంటర్ఫేస్ అండ్ అరేస్ అనమాట. మన ప్రిమిటివ్ డేటా టైప్స్ ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ డిస్కస్ అబౌట్ లేటర్ క్లాసెస్. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, బూలియన్ డేటా టైప్, బైట్ డేటా టైప్, క్యార్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. మనం ఈ ప్రతి ఒక్క దాని నుంచి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ అంటే ఓన్లీ టూ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేస్తారు. అది ఏంటంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా కండిషన్ చెక్ చేసేందుకు, అది కండిషన్ ట్రూనా ఫాల్సా అందుకు యూజ్ చేస్తారు. బూలియన్ డేటా టైప్స్ వచ్చేసి వన్ బిట్ ఇన్ఫర్మేషనే రిక్వైర్ అవుతుంది డేటా స్టోర్ చేసుకోవడంలో. బట్ సైజ్ వచ్చేసి ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. అది అన్లిమిటెడ్గా ఉండొచ్చు. ఇక్కడ మనము బూలియన్ ఎగ్జాంపుల్ చూద్దాం. బూలియన్ ఎగ్జాంపుల్ చూసే ముందు మీరు డేటా టైప్ ఎలా రాస్తారు, వీ హ్యావ్ టు డిక్లేర్ డేటా టైప్ మనం చూద్దాం. అలాగే దాన్ని వేరియబుల్ కూడా అంటారు. ఇప్పుడు రెండు క్లాసెస్ ఎలా డిక్లేర్ చేయాలి, దానికి ఒక సింటాక్స్ ఉంది. సింటాక్స్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, సింటాక్స్ వచ్చేసి డేటా టైప్, వేరియబుల్ నేమ్, దానికి ఇచ్చి అసైన్ చేసే వాల్యూ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నేను డేటా టైప్ వచ్చేసి ఇంట్ తీసుకున్నాను. మీరు క్యార్ తీసుకోవచ్చు, బూలియన్ తీసుకోవచ్చు, షార్ట్ తీసుకోవచ్చు, లాంగ్ తీసుకోవచ్చు, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమన్నా అవి తీసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ అంటే నేను ఇక్కడ ఏ తీసుకున్నా, మీరు ఏదర్ సాయి, ఏదర్ మీరు వర్డ్, ఏదర్ మీరు ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. సింగిల్ వర్డ్ అయినా తీసుకోవచ్చు, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కూడా తీసుకోవచ్చు. ఈక్వల్ టు పెట్టి మనకు వాల్యూ అసైన్ చేసి సెమీకోలన్ పెట్టాలి. సెమీకోలన్ అంటే అదండి మనం డిక్లేర్ చేసే వేరియబుల్. మళ్ళీ మీకు చెప్తున్నాను, మనం వేరియబుల్ ప్రిమిటివ్ డేటాస్ ఎలా డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ వచ్చేసి డేటా టైప్, వేరియబుల్ని ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. హ్యావ్ టు కంటిన్యూ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. అదండి మనం డేటా టైప్స్ని డిక్లేర్ చేసే పద్ధతి. ఇప్పుడు మనం షార్ట్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. షార్ట్ డేటా టైప్స్ వచ్చేసి 16 బిట్ టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్ అనమాట. ఇటు వాల్యూ రేంజ్ వచ్చేసి 32,768 అనమాట నుంచి 32,767 వరకు ఉంటుంది. మినిమం వాల్యూ వచ్చేసి -32,768 అనమాట. మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 32,767 అనమాట. షార్ట్ డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీరు ఒక లార్జర్ అరేలో మెమరీ సేవ్ చేయాలంటే అప్పుడు షార్ట్ డేటా టైప్స్ యూజ్ చేస్తారనమాట. షార్ట్ డేటా టైప్ వచ్చేసి 2 times స్మాలర్ దాన్ ఇంటీజర్, అంటే ఇంటీజర్ కన్నా 2 రెట్లు చిన్నదనమాట షార్ట్ డేటా టైప్. ఇక్కడ మనకి బైట్ డేటా టైప్ మిస్ అయింది. ఐ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ బైట్. బైట్ వచ్చేసి 8 బిట్ సైన్ టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్ అనమాట. అది వచ్చేసి రేంజ్ వచ్చేసి -127 టు 126 వరకు ఉంటుంది. మినిమం వాల్యూ వచ్చేసి 127 అనమాట. మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 126 అనమాట. మనము అది కూడా మనము లార్జర్ అయ్యేగా మెమొరీ సేవ్ చేయాలంటే బైట్ డేటా యూజ్ చేస్తాం. ఇక్కడ లేదు, అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ షార్ట్ ఎగ్జాంపుల్, షార్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ సమ్ వాల్యూ. సేమ్ మనం ప్రిమిటివ్ డేటా ఇందాక చెప్పా కదా, సేమ్ అలా. ఇప్పుడు మనం ఇంటూ డేటా టైప్ చూద్దాం. ఇంటూ డేటా టైప్ వచ్చేసి 32 బిట్ సైన్ టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్. రేంజ్ వచ్చేసి 2 పవర్ -2 పవర్ ఆఫ్ 31 టు 2 పవర్ ఆఫ్ 31 -1 అనమాట. మినిమం వాల్యూ వచ్చేసి -2 పవర్ ఆఫ్ 31, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 2 పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 31 -1. డిఫాల్ట్ వాల్యూ ఇస్ 0. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ. లాంగ్ డేటా టైప్ వచ్చేసి 64 బిట్ టూస్ కాంప్లిమెంట్ ఇంటీజర్. రేంజ్ వచ్చేసి
-2 power of 63 మాక్సిమం వాల్యూ అక్కడి నుంచి 2 power of 63 -1 మినిమం వాల్యూ వచ్చేసి -2 power of 63 మాక్సిమం వాల్యూ వచ్చేసి 2 power of 63 -1 అనమాట. డిఫాల్ట్ వాల్యూ 0 అనమాట. ఈ డేటా టైప్ ఎందుకు యూస్ చేస్తారంటే మీరు లార్జర్ వాల్యూ కావాలి మోర్ దాన్ ప్రొవైడెడ్ బై ఇంటికన్నా మీకు లార్జర్ వాల్యూ ఉంది. ఇంటిలో మనం ఈ వాల్యూ కన్నా లార్జర్ వాల్యూ స్టోర్ చేయాలి. అందుకు లాంగ్ డేటా టైప్స్ యూస్ చేస్తారు. మన ఫ్లోట్ డేటా టైప్ తెలిసిందే. ఫ్లోట్ డేటా టైప్స్ ఎందుకు యూస్ చేస్తారు? డెసిమల్ వాల్యూస్ని అంటే పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్ స్టోర్ చేయడానికి యూస్ చేస్తారు. ఫ్లోట్ డేటా టైప్ వచ్చేసి 32-bit సింగిల్ ప్రిస్క్రిప్షన్ IEEE ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనమాట. ఇటు రేంజ్ వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్ ఫ్లోట్ వీ నీడ్ టు సేవ్ మెమరీ. సేమ్ ఇది ఎందుకు యూస్ చేస్తారంటే లార్జర్ అరేలో వాళ్ళ మెమరీ సేవ్ చేయాలనుకుంటే ఫ్లోట్ డేటా టైప్స్ యూజ్ చేస్తారు. ఈ డేటా టైప్ వచ్చేసి మనము ప్రెసిస్ వాల్యూస్కి అసైన్ చేయమాట. అంటే లైక్ కరెన్సీ అసైన్ చేయం. ఈ వాల్యూస్ కరెన్సీ ఇప్పుడు మనము 12 అంటాం కానీ 12,000.75 పైసే అనం కదా. అందుకే ఈ ఫ్లోట్ డేటా టైప్ శాలరీ కరెన్సీలో యూజ్ చేయరు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనకి ఇంటీజర్ వాల్యూస్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఇక్కడ ఫ్లోట్ ఇచ్చాము, F1 ఇచ్చాము. ఇక్కడ ఈక్వల్ టు వాల్యూ 234.5 ఇక్కడ ఎఫ్ ఖచ్చితంగా ఎఫ్ కొంటే మీకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. యూ హ్యావ్ టు షో ప్రాక్టికల్ ఇన్ నెక్స్ట్ వీడియో. డబుల్ డేటా టైప్ వచ్చేసి డబుల్ ప్రిస్క్రిప్షన్ 64-bit IEEE ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనమాట. ఇది వాల్యూ కూడా రేంజ్ వచ్చేసి అన్లిమిటెడే. ఈ డేటా టైప్ ఎందుకు యూస్ చేస్తారంటే మీరు డెసిమల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలంటే ఈ డబుల్ డేటా టైప్ యూస్ చేస్తారు. ఈ డేటా టైప్ కూడా ప్రిసిస్ వాల్యూస్ని అలో చెయ్యరు. అందులో కరెన్సీలో అలో చేయరు. సచ్ యాజ్ అండ్ కరెన్సీ డిఫాల్ట్ వాల్యూస్ 0.0D అనమాట. హ్యావ్ టు సీ ఎగ్జాంపుల్ డబుల్ D1 is equal to 12.3. క్యాట్ డేటా టైప్. క్యాట్ డేటా టైప్ అంటే మీరు అంటే డిఫరెంట్ ఇంటికి ఫ్లోట్కి క్యాట్ డేటా టైప్ అంటే వీ హ్యావ్ స్టోర్ వర్డ్స్ లేకపోతే క్యారెక్టర్స్ లైక్ ఏబిసి వర్డ్స్ అలా. క్యాట్ డేటా టైప్ సింగిల్ 16-bit యూనికోడ్ క్యారెక్టర్ అనమాట. ఇట్ వాల్యూ రేంజ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఏ నుంచి ఎంతవరకు ఉంటుంది. క్యాట్ డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తారు అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, క్యార్ లెటర్ ఏ ఈక్వల్ టు మనం ఏ స్టోర్ చేసాం. అదే అండి మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా ప్రాక్టికల్గా నేను ప్రిమిటివ్ డేటా టైప్స్ హౌ టు డిక్లేర్ అండ్ హౌ టు ఎగ్జిక్యూట్ పర్టికులర్ ఎర్రర్స్తో కూడా నేను చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.